తారను ఇంట్లో నుంచి శాశ్వతంగా పంపించమని చెప్పేసి భూమి గగన్కి చెప్పిన తర్వాత అదే ఆకాష్కి చెప్తుంది. ఆకాష్ వెంటనే సంతకం కోసం అని చెప్పేసి గగన్లో ఒక్కసారి మారిపోయి శాశ్వతంగా తారను లగేజ్తో పాటుగా బయటికి గెంటేస్తాడు. ఆ సమయంలో తార బయట కూర్చుంటుంది. ఇంటికి నీకు ఎలాంటి సంబంధం లేదు, వెళ్ళిపో అని చెప్పేసి బెదిరిస్తాడు. ఈలోపు తార కోపంతో ఇంటికెళ్తూ ఇక నేను మాత్రం నీతో 3 ముళ్ళు వేయించుకున్న దాకా వదిలిపెట్టను, ఆ భూమిని ఇదే చేత్తోని బయటికి గెంటేలా చేస్తాను, ఇప్పుడు నువ్వు నన్ను గెంటేసావు కదా అనే విధంగా తార అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఎలా అవుతుంది, దాని పీడ వదిలింది అని చెప్పేసి ఈ విధంగా అందరూ అనుకుంటారు. అమ్మ నేను కూడా వెళ్తానమ్మా, ఇక్కడే ఉంటే మళ్ళీ ఏదో ఒక గొడవ తార కావాలని చెప్పేసి ధ్రువ గారి మనసుని చెడగొడుతుంది. ఏంటమ్మా నువ్వు వెళ్ళిపోతావా అని చెప్పేసి పూరిని అడుగుతుంది. అవునమ్మా, నేను ఇక్కడే ఉంటే అక్కడ ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మళ్ళీ ధ్రువగారిని మనసు మార్చేలా చేస్తుంది, అందుకే అక్కడికి వెళ్దామని చెప్పేసే నేను తారను బయటికి గెంటియడానికే ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నానమ్మా. తాళి కట్టించుకుంది పుట్టింట్లో ఉండడానికి కాదు కదమ్మా, కష్టమో నష్టమో మెట్టినింట్లో కదమ్మా నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు, అందుకే నేను కూడా వెళ్తానమ్మా. కానీ జాగ్రత్త పూరి, అసలే తార పెద్ద అది ఏం చేస్తుందో తెలియదు, నేను నాన్న చిత్రహింసలు పెట్టింది కదా అని చెప్పేసి భూమి అంటుంది. పర్లేదు వదిన, నీ ప్రేమ నాకున్నంత వరకు నన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు అని ఈ విధంగా అన్న తర్వాత సరే అత్తయ్య నేను ఇక బయలుదేరుతాను. సరే అమ్మా, ఇక ఎప్పుడు ఇంట్లో అడుగు పెడతావో అని విధంగా అన్న తర్వాత ఈలోపు పూరి ఇలాగే సర్దుకొని ఇక బయలుదేరుతుంది. ఇంటికెళ్ళి తార ఇంట్లో ఉన్న వస్తువులన్నీ విసిరి కొడుతూ ఉంటుంది. ఆ సమయంలో ధ్రువ ఆఫీస్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఇంట్లో పనిచేసే ఆవిడ, అయ్యగారు అసలు తారమ్మ ఎంతో కోపంగా ఉంది తెలుసా, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు విసిరి కొడుతుంది, నేను వెళ్ళి అడుగుదామంటే నన్ను ఎక్కడ కొడుతుందని భయంగా ఉంది, మళ్ళీ ఏం జరిగింది ఏమో అయ్యగారు, ఒకసారి మీరు వెళ్ళండి తారా అని చెప్పేసి పిలుచుకుంటూ లోపలికి వెళ్తాడు. ఏంటి తారా, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా అన్ని పగల కొడుతున్నావు? అన్నయ్య నాకు నమ్మక ద్రోహం చేశారు, ఆ భూమి మళ్ళీ తిరిగి ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టింది, నేను కలగన్నది కలలాగే కరిగిపోయేలా ఉంది, నేను మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాను, గగన్ చేత 3 ముళ్ళు వేయించుకోవాలని చెప్పేసి నేను ఆ ఇంట్లో ఉన్నాను కదా, మరి ఎందుకు వచ్చావు, అక్కడ ఉండమన్నాను కదా, ఆ గగనే ఇప్పుడు నన్ను బయటికి గెంటేసాడన్నయ్య, ఆ భూమి వల్లనే ఈరోజు నన్ను బయటికి గెంటేశాడు, ఎట్టి పరిస్థితిలో గగన్ చేత నువ్వు తాళి కట్టించకపోతే నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నానన్నయ్య. తారా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఈలోపు వెంటనే పూరి మెట్టినింటికి వస్తుంది. ఇక ఆ సమయంలో అయ్యగారు అమ్మగారు వచ్చారు, పూరమ్మగారు వచ్చారని చెప్పేసి కింద ఉన్న పని మనిషి పిలుస్తూ ఉంటుంది. ధ్రువ, అదిగో నీ భార్య వచ్చింది, అడుగుపో. అయినా ఎందుకు వచ్చింది, నన్ను బయటికి గెంటించి ప్లాన్ చేసిందే తను, నా ఇంట్లో అడుగు పెట్టడానికి ఏ అధికారం ఉంది అనే విధంగా అనేసరికి వెంటనే హాల్లోకి వస్తారు. ఇక లోపలికి వెళ్తుండగా లగేజ్ పట్టుకొని ఆగుపూరి అని ధ్రువ అంటాడు. ఏంటండి అసలు నా చెల్లికి ఎందుకో అవమానించావు, అంతేకాకుండా అందరి ముంగట బయటికి గెంటేస్తుండే కనీసం మాట్లాడకుండా ఎందుకు సైలెంట్గా ఉండిపోయావు, అదేంటండి, అయినా ఆ ఇంట్లో ఉండే అధికారం తనకెవరికి ఇచ్చారు, అసలు మా వదిన ఉన్న తర్వాత ఆ ఇంటి కోడలు అయ్యే అధికారం తనకి లేదు కదా, ఏంటి అందరు కలిసి నాటకాలు ఆడుతున్నారా, ఖచ్చితంగా నా చెల్లి ఆ ఇంటి కోడలు అవుతుంది, కానీ మా వదిన ఆల్రెడీ కోడలై ఉంది, విడాకులు అని చెప్పేసి అనుకుంటున్నారే, ఆ విడాకులు కూడా ఇష్టం లేదు వాళ్ళిద్దరికీ, ఒకరికంటే ఒకరు అంతలా ప్రేమించుకుంటున్నారు, వాళ్ళని విడగొట్టడం కరెక్ట్ కాదు కదా, ఏంటి నువ్వు అసలు నా ఇంటి కోడలు అడుగుపెట్టి నాకే ఆపోజిట్గా మాట్లాడుతున్నావా అని చెప్పేసి వెంటనే పూరి జుట్టు పట్టుకుంటుంది తార కోపంతో. తారా వదులు తారా, నువ్వు ఇన్నేళ్ల నుంచి ఏం చేసినా భరించాను సహించాను, ఇక నుంచి నిన్ను భరించలేను, నువ్వు వదులుతావా లేదా అని చెప్పేసి అంటుండగా, ఏంటి వదిలేసేది, నా ఇంట్లో అడుగుపెట్టి ఇక నేను కావలసిన ఆ కోడలు పొజిషన్లో దాని కోసమని దాని గురించి పొగుడుతుండగా నేను చూస్తూ ఊరుకుంటానా, అన్నయ్య దీన్ని బయటికి గెంటేసేయి, ఒకవేళ నువ్వు బయటికి గెంటేసావనుకో ఇక్కడి నుంచి నేరుగా నేను ఇంటికి వెళ్ళను, స్టేషన్కి మహిళా మండల పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద కంప్లైంట్ చేసి ఆ తర్వాత పోలీసులు వచ్చి
ఏం చేస్తారో ఒక్కసారి మీరిద్దరు ఊహించుకోండి. లైక్ ఇక నన్ను శారీరకంగా, అంతేకాకుండా గృహస్థష్టం కింద నన్ను చాలా చిత్ర హింసలు పెడుతున్నారని నేను కంప్లైంట్ చేశానుకో, తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించని చెప్పేసి అనేసరికి వెంటనే ధృవ వదిలేమని సైగ చేస్తాడు. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, తెగించి ఉన్నాను. ఇప్పుడు నా మీద కనుక ఏదైనా కూడా నువ్వు చెయ్యాలనుకొని చంపుతున్నావని నేను కనుక కేసు పెడితే ఆ తర్వాత నువ్వు జైల్లో ఊచలు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఏంటన్నయ్యా ఇంత తిరగబడ్డది? ఇదంతా ఆ భూమి ట్రైనింగ్ అన్నయ్యా, వదిలిపెట్టను, ఎవరిని కూడా వదిలిపెట్టను, ఇంతకింత నేను పగ తీర్చుకునేదాకా వదిలిపెట్టను అని వెళ్ళిపోతుంది. ఈలోపు ఈ గగన్ వల్ల, అదే ఈ ఆకాష్ వల్ల చాలా చాలా నరక చూస్తున్నా, అందరికీ అనుమానం వచ్చేలా ప్రవర్తిస్తున్నాడే, ఎలాగైనా సరే అని చెప్పేసి గగన్కి హాబిట్ ఏంటి, నచ్చింది ఏంటి, నచ్చని ఏంటి, గగన్ ఎలా ఉంటాడు, ఎవరి పట్ల ఎలా సఖ్యతగా ఉంటాడు అన్నీ డీటెయిల్గా ఒక బుక్ తయారు చేస్తుంది భూమి. ఇది ఎలాగైనా ఆకాష్ చేతికిచ్చి గగన్ బావ ఎలా ఉంటాడో ఆకాష్ను చదివితే అప్పుడు అతని బిహేవియర్ మార్చుకుంటాడని వెంటనే ఒక బుక్ తయారు చేస్తుంది. ఆకాష్కి ఫోన్ చేస్తుంది. ఏంటి భూమి గారు త్వరగా మా ఇంటికి రాండేసరికి, ఏంటి నన్ను రమ్మంటుందని చెప్పేసి మెల్లిగా చీకటి పడ్డ తర్వాత గోడెక్కి భూమి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక వెంటనే ఎవరు చూడముందుకు భూమి చేపట్టుకొని తన గదిలోకి లాక్కెళ్తుంది. ఏంటి ఈ టైంలో పిలిచావు అని చెప్పేసి సిగ్గుపడుకుంటూ మెలకలు తిరుగుతుండగా, ఏంటి అవతారం, ఆ చొక్క ఏంటి, ఈ చినిగిన పాయింట్ ఏంటి, అసలు అవతారం ఏంటి ఆకాష్? కొడైకెనాల్లో ఆకాష్లా ఉండడం కాదు, నీ వల్ల నేను ఇరుక్కునేలా ఉన్నాను. నువ్వు చేపట్టి అత్తయ్యకు ఇంకా అనుమానంగా రోజు రోజుకి మారిపోతుంది. అయ్యో దేవుడా, నువ్వు ఇలా ఉండడం నా వల్ల అవ్వట్లేదు. మరి ఏం చేయాలి? నేను నాలాగా ఉండపోతే ఎలా ఉంటాను? అందుకనే నువ్వు ఇలా ఉండకూడదని మా బావ హాబిట్ ఏంటో, తనకి నచ్చని ఏంటో, మా బావ ఎవరితో ఎలా ఉన్నాలో అన్నీ బుక్లో రాశాను. నువ్వు ఈ బుక్కును చూసి చదివి మా బావ ఎలా ఉంటాడో అన్నీ క్యాచ్ చేసి ఇక అలా రేపటి నుంచి అలా ఉండడం నేర్చుకో. ఏంటి ఈ బుక్ అంతా చదివితే నేనుంటానా? నీకు సంతకం కావాలన్నా వద్దా? కావాలి. సంతకం కావాలంటే నేను చెప్పినట్టు కొన్ని రోజులు మాత్రమే, ఆ తర్వాత నీకు సంతకం పెడతాను. కానీ అత్తయ్యకు అనుమానం వచ్చిందంటే తను ఇక వదిలిపెట్టదు. నువ్వు రేపట్లోగా గగన్లా మారిపోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. ఈ బుక్ తీసుకొని నైట్ కల్లి మొత్తం చదివేయాలి. మెల్లిగా జాగ్రత్త, ఎవరి కంట పడకు సరే అని చెప్పేసి గగన్ ఆకాష్ ఆ బుక్ తీసుకొని వెళ్ళిపోతాడు. థ్యాంక్ గాడ్, ఈ బుక్ చూస్తుంటే అసలు చచ్చేదాకా చదివేలా ఉన్నానే, తప్పుద్దా సంతకం కోసమైనా అని బుక్ తీసుకొని ఇంటికి వెళ్తాడు. గగన్ హ్యాబిట్, తను భూమితో ఎలా ఉన్నాడు, తన తల్లితో ఎలా ఉన్నాడు, తన చెల్లితో ఎలా ఉన్నాడు, ఎవరితో ఎలా ఉన్నాడు, అపూర్వతో ఎలా ఉన్నాడు, ప్రతి ఒక్కటి రాసి పెడుతుంది. అలా అన్నీ చదువుతాడు పేజెస్. వెంటనే ఇక ఒక్కసారిగా అవతారం వేరేలా కనిపిస్తుంది. తను రియల్గా గగన్ లాగా మారిపోతాడు. అమ్మా టిఫిన్ చేసావా? ఏం టిఫిన్ చేసావు? త్వరగా వడ్డించమ్మా అని ఈ విధంగా అనేసరికి శారద షాక్ అయిపోతుంది. ఏంటి నా కొడుకు ప్రేమగా పిలుస్తున్నాడు, ఏంటమ్మా ఇంకా టిఫిన్ చేయలేదా? ఈలోపు అసలు అక్కడ ఏం జరుగుతుందో, ఇతను చదివాడో లేకపోతే గురక పెట్టి నిద్రపోతున్నాడో ఒకసారి వెళ్ళి చూడాలని చెప్పేసి గబగబా భూమి వెంటనే శారద వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. అమ్మా అదిగో నీ కొడలు వచ్చింది అని చెప్పేసేసరికి ఇక రామ్మ భూమి కూర్చో, ఇందాక టిఫిన్ చేశాను, వాడికి ఇక ఉప్మా కావాలట, పెసరెట్ ఉప్మా, అందుకే రెడీ చేశానమ్మా. అవునా సరే అని చెప్పేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. ఇద్దరికి ప్రేమగా ఇక శారద వడ్డిస్తూ ఉంటుంది. అమ్మా నేను తినను, భూమి తినిపిస్తేనే తింటాను అనేసరికి భూమి షాక్ అయిపోతుంది. ఏంటి అలా చూస్తున్నావు, తినిపించడం ఇష్టం లేదా ఈ బావకి? అబ్బే తినిపిస్తాను బావా. ఏంటమ్మా అలా చూస్తున్నావు, వాడు ఇన్ని రోజుల తర్వాత నీ చేత్తోనే తినాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు, వాడికి తినిపించమ్మా. సరే అత్తయ్య అని చెప్పేసి ఇక
యాజ్ టీజ్గా గగన్లాగే మాట్లాడుతూ ఉంటాడు. అమ్మా ఈరోజు సూపర్గా చేసావమ్మా, నీ వంట అద్భుతమమ్మా అని శారదను పొగుడుతూ ఉంటాడు. ఈలోపు ఇక భూమి ఊహించినట్టుగా ఇక్కడ జరిగేది మరో ఊహ జరిపోతుంది. యాజ్ టీజ్గా గగన్లాగే కనిపిస్తూ ఉంటాడు. తన అవతారం మొత్తం చేంజ్ చేసుకుంటాడు. అసలు గగన్ని చూసినట్టుగానే షాక్లో ఉండిపోతుంది. ఇలా తినపెడుతుండగా ఇక అసలు గగనేనా మా బావేనా వచ్చిందన్నట్టుగా ఆశ్చర్యపోతూ టిఫిన్ తినపెడుతుంటుంది. మరి ఆకాష్ రూపంని మార్చుకొని గగన్ మారిపోతాడా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ.